మంచిది. మరి కూడి వచ్చినటువంటి సహోదరులకు సహోదరిమణులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. దయచేసి ఒక అరగంట సేపు ఒక చిన్న సంగతిని మనం ఆలోచన చేసుకొని ముందుకు సాగుదాం. కూర్చున్నవారు ఒక గంట సేపు అయింది కనుక ఎవరికైనా ఒకవేళ ఇబ్బంది ఉంటే కూర్చోవడానికి ఇబ్బంది అనుకుంటే మీరు లేచి ఒకసారి ముందుకు వచ్చైనా పర్లేదు. ఎవరైనా ఇబ్బంది అనుకుంటే అర్థమవుతుందా? ఎవరైనా కూర్చున్న వాళ్ళు ఇబ్బంది అవద్దు అనుకుంటే కూర్చోవడానికి ఒక 2 నిమిషాలు మీరు లేచి అయినా మరి కూర్చోవచ్చు. ఎందుకంటే నేను చెప్పే విషయం సుమారుగా ఒక అరగంట సేపు ఖచ్చితంగా సమయం పట్టుద్ది. కాబట్టి ఓపికగా నేను చెప్పే మాటలు వినవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం వాక్య భాగంలోనికి ప్రవేశిద్దాం. అందరూ ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, నీతి స్వరూపయోగు మా దేవ, సత్యస్వరూపయోగు మా తండ్రి, మీ నామానికి, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు సమర్పిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమంతా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ప్రియ తండ్రి, ఈ కొత్త సంవత్సరాన్ని లేదా ఒక నూతన దినాన్ని మా బ్రతుకుల్లో ప్రసాదించి ప్రియ తండ్రి, మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు సమర్పిస్తున్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిలువ త్యాగాన్ని ప్రియ తండ్రి, జగత్పునాది వేయబడక ముందు మీరు ఏర్పాటు చేసి ఉంచి కాలం పరిపూర్ణమైనప్పుడు క్రీస్తు వారి శిలువ త్యాగాన్ని భూమి మీద మరి జరిగించి మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు సమర్పిస్తున్నాం తండ్రి. ఇటు మేలులు మా పట్ల మీరు జరిగించినందుకే మీకు కృతజ్ఞతాస్తులు సమర్పిస్తున్నాం. ఏదో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాత్రికాల సమయంలో సంగతులు ఆలోచన చేయుచుండగా ప్రియ తండ్రి, మీరు రాయించినటువంటి గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు ఎత్తి మాట్లాడుతున్నటువంటి నన్ను మరుగుపరిచి ప్రియ తండ్రి, వాక్చాతుర్యం కలిగిన వాడిని కాక వాక్శక్తిని నాకు అనుగ్రహించగలని కోరుతున్నాను. దయతో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మాట్లాడుతున్నటువంటి నేనే వీరికి బోధించిన తర్వాత భ్రష్టునైపోకోకుండా ప్రియ తండ్రి, నా బ్రతుకు విషయంలో ముందుగా నేను జాగ్రత్త పడుతూ నా బ్రతుకు నేను చక్కదిద్దుకోవడని నా పట్ల కృప చూపండి. వింటున్నటువంటి మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. విన్న ప్రతి విషయాన్ని కూడా స్వీకరించి హృదయాన్ని కఠినపరుచుకున్న వాళ్ళక మారు మనసు పొంది తమ బ్రతుకులను మార్చుకోవటానికి మీరే వారికి సహాయాన్ని, మంచి మనసును ప్రసాదించగలరని కోరుతూ ఈ చిన్న ప్రార్థన విన్నపములు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో మీకు సమర్పించి మిమ్మల్ని బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఏంటా పదం? సిగ్గుమాలిన జనులారా అని మాట్లాడాడు తన గ్రంథంలో. ఒకసారి మీరు ఆలోచించండి. సిగ్గుమాలిన జనులారా అని మాట్లాడడం మంచి మాట చెడు మాట? మీకు అర్థమవుతుందా? దేవుడు సిగ్గుమాలిన జనులారా అని మాట్లాడడానికి, దేవుడు సిగ్గుమాలిన జనులారా అని బోధించటం అన్నది మంచి విషయమా చెడు విషయమా? లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తితో నిజంగా మనం ఎప్పుడూ కూడా సిగ్గుమాలినోడని తిట్టించుకుంటామా? ఒక వ్యక్తి ఉదాహరణకు మన పక్కన్నటువంటి వ్యక్తి మనల్ని మన మొహం మీద నిలబడి సిగ్గుమాలినోడని మాట్లాడితే మనం ఓర్చుకోగలమా? కారణం ఏంటంటే అది నిజానికి సిగ్గుమాలినోడని మాట్లాడడం అన్నది సహించదగిన పదం కాదది. సిగ్గులేనోడని మాట్లాడడం అన్నది ఓర్చుకోలేనటువంటి పదం అది. అయితే దేవుడు ఇశ్రాయేలీయుల్ని లేదా యూదా జనాంగాన్ని ఉద్దేశించి సిగ్గుమాలిన జనులారా అని మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ మాట ఎవరిని ఉద్దేశించి మాట్లాడాడంటే, సాక్షాత్తు దేవుడు నా ప్రజలు మీరు, నా జనం మీరు అని ఎవరినైతే దేవుడు ప్రమాణపూర్వకంగా స్వీకరించాడో ఆ జనాన్ని ఉద్దేశించి సిగ్గుమాలిన జనులారా అని మాట్లాడడం అనేది జరిగింది. చదువుదాం. తర్వాత కూడి రండి, దయచేసి ఓపికతో వినండి. పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. 2వ వచనాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించాలా. విధి నిర్ణయము కాకమునుపే
యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకముందే కూడిరండి. 2వ వచనంలో ఏమని మాట్లాడాడంటే విధి నిర్ణయము కాకముందే అని మాట్లాడాడు. అంతకన్నా ముందుగా విధి నిర్ణయము కాకముందే అని మాట్లాడేదానికన్నా ముందుగా మొదటి వచనంలో చివరి మాట పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించిపోతుంది అని మాట్లాడాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం రాయించాడంటే పొట్టు గాలికి ఎగిరిపోయినట్టుగా. మనకందరికీ ఈ విషయం బాగా తెలుసు. మనం అందరం కూడా రైతు బిడ్డలం కనుక, ధాన్యాన్ని పండించేవారం కనుక, పండినటువంటి ధాన్యంలో నుంచి పొట్టును వేరు చేయటానికి గాల్లో ఎత్తిపోస్తూ ఉంటాం, అవునా? గాల్లో ఎత్తిపోసినటువంటి ఆ పొట్టు ఏ రకంగా అయితే కొట్టుకొని పోతూ ఉంటుందో, అంటే కళ్ళు మూసి తెరిచే లోపుగా ఆ పొట్టు అన్నది మనకు కనిపించకుండా పోతుంది, అవునా? అమ్మ దయచేసి మనం పోసినటువంటి ఆ పొట్టు మనం కళ్ళు మూసి తెరిచేలోపుగానే మన కంటికి కనపడుకోకుండా ఎక్కడో దూరంగా వెళ్ళి పడిపోతుంది. అదే రకంగానేనంట కాలము లేదా సమయము గతించుచున్నది అని మాట్లాడాడు. సమయాన్ని గురించి దేవుడు లేదా సంవత్సరం కావచ్చు, ఒక దినం కావచ్చు, లేదా ఒక నెల కావచ్చు, లేదా ఒక అరగంట అయినా కావచ్చు, దాన్ని మనం కాలం అని సమయం అని మాట్లాడతాం. ఈ సమయం అట పొట్టు గాలికి ఎగిరేసినట్టుగా, అంటే దాని అర్థం ఏంటంటే కనిపించినట్టుగా అయిపోతుంది. మీకు అర్థమవుతుందని చెప్పే విషయం, సమయము లేదా కాలం అన్నది ఒక మనిషికి కనిపించినట్టుగానే అయిపోతుంది. మీకు అందరికీ బాగా తెలుసు పోయిన సంవత్సరం, నిజంగా ఆ సంవత్సరం పోయినసారి మనం ఈ రకంగానే కూడుకున్నాం, అప్పట్లోగానే మరలా తిరిగి సంవత్సరం వచ్చింది, రైట్? ఇక్కడ వరకు ఓకే. 2వ వచనంలో విధి నిర్ణయము కాకముందే యెహోవా కోపాగ్ని నీ మీదకు రాకముందే అని మాట్లాడాడు. విధి నిర్ణయం అంటే అర్థం ఏంటి? మనం ఇప్పుడు ఆలోచిస్తున్న ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే విధి నిర్ణయం అంటే అర్థం ఏంటి? అసలు విధి నిర్ణయం అనేది ఎక్కడ జరుగుతూ ఉంటుంది? విధి నిర్ణయానికి దేవుడు ఏమన్నా పాత్రదారుడా? మీకు అర్థమవుతుందా? విధి నిర్ణయాన్ని గురించి మనం ఇప్పుడు ఆలోచన చేయబోతున్నాం. దయచేసి ఒక 15-20 నిమిషాలు శ్రద్ధగా ఓపికగా వినండి. విధి నిర్ణయం అనగానే అర్థం ఏంటంటే, విధి అంటే అర్థం ఏంటి? విధి నిర్ణయం అనగానే దాని అర్థం ఏంటంటే, విధి అనగా ఒక గతి అని మనం మాట్లాడవచ్చా? ఒక గతి అని మనం చెప్పుకోవచ్చా, చెప్పుకోకూడదా? మీకు అర్థం కావటానికి ఉదాహరణకి నిన్న 31 రాత్రి 31వ తేదీ డిసెంబర్ 31వ తేదీ రాత్రికాల సమయంలో అనేక మంది యువకులు ఏం చేసి ఉంటారో తెలుసా? ఏం చేసి ఉంటారు? 31st నైట్ అని సెలబ్రేషన్లు జరుపుకొని బాగా తాగి బండ్ల మీదనో లేదా రోడ్ల మీదనో తాగిన వారు కింద పడిపోయి చనిపోయి ఉంటారు, అవునా? నేను చనిపోవాలని కోరుకోవట్లేదు, కానీ చనిపోయిన వారు ఉండిండొచ్చేమో. మీకు అర్థమవుతుందా? లేదు, అది పక్కన పెడదాం. ప్రయాణాల్లో ఒక దూర ప్రయాణానికి వెళ్తున్నటువంటి వారు అకస్మాత్తుగా ఒక యాక్సిడెంట్ జరిగిపోయింది, అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగిపోయింది, అక్కడ ఉన్నవారు చనిపోయారు. మీకు అర్థమవుతుంది కదా? ఇప్పుడు మనం ఏం మాట్లాడతామంటే వాళ్ళ గతి అలాగుంది, మరి మనం ఏం చేద్దాం, అవునా? దేవుడు వారికి విధించినటువంటి విధి అలాగుందండి, మరి మనం ఏం చేద్దాం చెప్పండి? వాడి తలరాత అక్కడికే ఉంది కనుక అక్కడితో చనిపోయాడని మనం మాట్లాడుకుంటాం, అవునా కాదా? మీరు చెప్పాలి, ఈ విషయం మనం అనుకునేదేనా కానిదా? ప్రతి వ్యక్తి కూడా మన ఊరిలోని ఏదో ఒక వ్యక్తి సడన్గా చనిపోతే మనం అందరూ ఏమనుకుంటామో తెలుసా? దేవుడు అతని పట్ల రాసినటువంటి రాత అలాగుంది, దేవుడు అతనికి నిర్ణయించిన విధి నిర్ణయం అలాగే ఉంది కనుక ఆ వ్యక్తి చనిపోయాడు.
మనం ఏం చేద్దామని మాట్లాడుతుంటారు. నేను చెప్పే విషయం ఏంటంటే, నిజంగా విధి నిర్ణయం అన్నది లేదా ఆ మనిషి యొక్క గతిని దేవుడు నిర్ణయించినదేనా? నా మాట మీకు అర్థమైందా? మనం ఏదైతే ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని గత అలాగే ఉంది కనుక చనిపోయాడని మనం మాట్లాడతామో, నిజంగా ఆ గతి లేదా ఆ విధి దేవుడు విధించినదేనంటారా? కాదా? నిజమే, వాస్తవానికి అది దేవుడు విధించిన విధి కాదు. మానవ జాతికంతటికి కూడా, మీరు శ్రద్ధగా వినాలి ఇప్పటి నుంచి, భూమి మీద మనుష్యుడిగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడా లేదా ప్రతి మనిషికి కూడా దేవుడు విధించినటువంటి విధి ఒకటే. దేవుడు ప్రతి మనిషికి కూడా నిర్ణయించినటువంటి గతి ఏంటయ్యా అంటే ఒకే ఒక గతి. అది ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 12వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదవగలిగినట్లయితే, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13. దయచేసి గ్రంథం ఉన్న వారందరూ మీరు తీసి చూడగలిగినట్లయితే మీకు బాగా అర్థమవుద్ది. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనను మానవ కోటికి ఇది ఏ విధి అని గ్రంథంలో మాట్లాడింది. మీకు అర్థమవుతుందా? దేవుడు ఎవడి తలరాతను కూడా నిర్ణయించిన వాడు కాడు. పరలోకమున్నటువంటి మన తండ్రి ఎవనికి కూడా తన తలరాతను అనేది ఆయన రాయడు. మీకు అర్థమవుతుందా? దాన్నే మనం విధి అని మాట్లాడతాం. దేవుడు విధించిన విధి అలాగుందని మనం చెప్పుకుంటాం. అయితే దేవుడు మానవ జాతికి నిర్ణయించిన విధి ఒకటే సుమా. ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవటం అంట దేవుడు మనకు విధించినటువంటి విధి. మీకు అర్థమైందా? దేవుడు మన తలరాతను రాయలేదు. దేవుడు మనకు నిర్ణయాన్ని రకంగా నిర్ణయించి పంపించలేదు. దేవుడు మనుషులైన వారికి నిర్ణయించి పంపించినటువంటి నిర్ణయం ఒకటే. అదేంటంటే, ఆ విధి ఏంటంటే, దేవుని యందు మనం అందరం కూడా భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించటం మాత్రమే మన విధి. మనుషులకున్న డ్యూటీ లేదా మనుషులకు ఉన్నటువంటి తప్పనిసరిగా చేయాల్సినటువంటి ఇది ఒక్కటే. మీకు అర్థమైందా? అయితే మరి విధి నిర్ణయం అన్నది ఎప్పుడు జరుగుతుంది? మీకు అర్థమైందా? ఒక మనిషి యొక్క గతి అంతే, ఇక ఆ మనిషి బ్రతుకు అయిపోయింది అని గతి అంతే అనటానికి ఏమైనా జరిగే లేదా జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయా? మనం ఆలోచించాలా. మీకు అర్థమవుతుందా? దేవుడు విధించిన విధి ఒకటే. మానవ కోటి అంతా కూడా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలు అనుసరించడం అన్నది దేవుడు విధించిన విధి. అయితే మనుషులమైన మనకు విధి నిర్ణయం అన్నది ఎప్పుడు జరుగుతుందని మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు విధి నిర్ణయం అంటే అర్థం ఏంటంటే, మన గతి అక్కడితో అయిపోయింది అని. మీకు అర్థమవుతుంది కదా? విధి నిర్ణయించడం. ఒకసారి మరలా చదవండి. జఫన్య గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, జఫన్య గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, విధి నిర్ణయము కాక మునిపే, యెహోవా కోపాగ్ని నీ మీదకు రాక మునిపే మిమ్మల్ని శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము మీ మీదకి రాక మునిపే అని అక్కడ మాట్లాడాడు. కాబట్టి విధి నిర్ణయం అన్నది ఎప్పుడు నిర్ణయించబడుతుందో మనం ఆలోచించాలా. అంటే మన గతి అన్నది ఎప్పుడు నిర్ణయించబడుతుంది? మీకు అర్థమవుతుంది కదా? క్లియరా? ఏమైనా డౌటా? మీకు అర్థమవుతుందా కావట్లేదా?
మీరు ఏదో ఒక విషయం నాకు చెప్పాలి, అర్థమవుతుందా కావట్లేదా? అది దేవుడు మనుషులందరికీ నిర్ణయించిన విధి ఒకటే. ఇది గుర్తుపెట్టుకోండి. మొదటిగా అదేంటంటే, యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించటం మాత్రమే దేవుడు మనకు విధించిన విధి. ఇది తప్ప ఇంకొక వేరొక విధి మనకు లేదు. అయితే మన విధి ఎప్పుడు నిర్ణయించబడుతుంది? మొట్టమొదటిది, ఒక మనుషుని యొక్క విధి లేదా అతడి గతి లేదా ఆ మనుషుని యొక్క స్థితి ఎప్పుడు నిర్ణయించబడుతుందయ్యా అంటే, మరణం తర్వాత ఆ మనిషి యొక్క గతి ఏంటో నిర్ణయించబడుతుంది. మీకు అర్థమవుతుందా? ఒక మనిషి బ్రతుకున్నంత కాలం కాకోకుండా ఒక మనిషి చనిపోయిన తర్వాత అతని విధి మార్చలేనిదిగా మారిపోతుంది. మీరు ఆలోచించాలి జాగ్రత్తగా. విధి అంటే అర్థం ఏంటంటే వాని గతి. విధి అంటే అర్థం ఏంటంటే వాడి పరిస్థితి. విధి నిర్ణయం అంటే అర్థం ఏంటంటే అతనికి వేరొక అవకాశం లేకోకుండా బ్రతికేటువంటి స్థితి. అది విధి నిర్ణయం. కాబట్టి మరణం తర్వాత ఒక వ్యక్తి యొక్క విధి అన్నది శాశ్వతంగా నిర్ణయించబడుతుంది. చూడాలి ఒకసారి మన గ్రంథంలో నుంచి. మనిషి యొక్క చావు లేదా మరణం అన్నది వాడి యొక్క గతి లేదా వాడి యొక్క మనిషి యొక్క మరణం అన్నది మనిషి యొక్క విధిని నిర్ణయించేది అయి ఉంది. చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక గ్రంథకర్త హెబ్రీలకు తన పత్రికను రాస్తూ ఏం మాట్లాడుతున్నాడు అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదవగలిగితే, అందరూ గ్రంథాన్ని తీయండి దయచేసి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, మనుషులు ఒకసారి మృతి పొందవలననియు నియమింపబడెను, మనుషులట ఒక్కసారి మృతి పొందవలనని నిర్ణయించబడింది, ఆ తరువాత తీర్పు జరుగును. మీకు అర్థమవుతుందా? మనుషులకి విధి ఎప్పుడు నిర్ణయించబడుతుందయ్యా అంటే చావు తర్వాత లేదా ఒక మనిషి చనిపోయిన తర్వాత అతడి యొక్క విధి నిర్ణయించబడుతుంది. అందుకే గ్రంథకర్త ఏం తెలియజేశాడంటే, మనుషులైనటువంటి మనం ఒకసారే చనిపోతాం, ఆ తర్వాత తీర్పు జరుగుతుందని తెలియజేశాడు. తీర్పు అంటే మన గతేనా? ఇంక వేరేదేమైనా ఉందా? తీర్పు అంటే అర్థం ఏంటంటే మన గతి, మన విధి ఏంటో అక్కడ నిర్ణయించబడుతుంది. అది మనం గమనించాల. మనిషి చనిపోయిన తర్వాత శాశ్వతంగా నిత్యత్వంలోకి మార్చబడతాడు. ఏ మనిషి అయినా, వాడు మంచివాడైనా సరే చెడ్డవాడైనా సరే, చనిపోయిన తర్వాత ఏం చేయబడతాడో తెలుసా? యేసుక్రీస్తు వారు ఏ రకంగా అయితే నిత్యత్వంలోకి లేపబడ్డాడో, అంటే అక్షయమైనటువంటి ఒక దేహంతో, క్షీణించినటువంటి ఒక దేహంతో ఏ రకంగా అయితే యేసుక్రీస్తు వారు లేపబడి నిత్యము ఆ రకంగానే బ్రతుకుతున్నాడో, ప్రతి ఒక్క మనిషి కూడా, పిల్లలను ఒకసారి అట్లా, ప్రతి ఒక్క మనిషి కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపబడి నిత్యత్వంలోకి మార్చబడతాడు. అమరత్వం కలిగిన వాడుగా కొనసాగుతూ ఉంటాడు. అంటే ఇక ఎన్నడే కానీ చనిపోడు. ఒకసారి చనిపోతాడు, చనిపోయిన వాడు తిరిగి లేపబడతాడు. లేపబడ్డటువంటి ఆ మనిషి ఇక ఎన్నడే కానీ చనిపోడు. అటువంటి స్థితిలోకి మార్చబడతాడు. అయితే విధి నిర్ణయం ఎలాగూ నిర్ణయించబడుతుందంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాట మనం ఒకసారి చూడగలిగితే, యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయము 21వ వచనంలో, మరి ఒకప్పుడు ఆయన, రీసౌండ్ వస్తున్నట్టుంది, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు కానీ
మీ పాపముల్లోనే ఉండి మీరు చనిపోవుదురు, నేను వెళ్ళు చోటికి మీరు రాలేరని వారితో చెప్పెను. మీకు ఇక్కడ విషయం అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడాడంటే, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుతారు, కానీ కారణం ఏంటంటే మీరు నన్ను వెతుకుతున్నారు, అయినప్పటికీ మీరు మీ పాపముల్లో ఉండి చనిపోతున్నారు కనుక నేను వెళ్ళేటువంటి ఆ చోటుకి మీరు రాలేరు అని మాట్లాడాడు. మీకు ఈ వచనంలో మానవుని యొక్క లేదా మనిషి యొక్క విధి నిర్ణయం మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి ఈ మాటను బట్టి మానవుని యొక్క గతి నిర్ణయిస్తున్నాడు. ఈయన ఏమని తెలుసా? మీరు గనక మీ పాపంలో ఉండి చనిపోతే నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు. ఇది మానవుని యొక్క గతి. మానవుడట పాపంలో ఉండి చనిపోతే ఏం జరుగుతుందయ్యా అంటే యేసుక్రీస్తు వారు ఉన్న చోటికి మనం వెళ్ళాం. నిత్యము కూడా యాతను అనుభవించేటువంటి ఒక స్థానానికి మనం వెళ్తాం. మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు మరి నాకు తెలియట్లే. విధి నిర్ణయం అనేది ఇలాగుంటుంది అని మీకు తెలియజేస్తున్నా. విధి నిర్ణయం ఎలాగుంటుందంటే మనిషి యొక్క చావు తర్వాత నిర్ణయించబడుతుంది, ఇంకంతే. దాన్ని ఎవడూ కూడా మార్చలేడు సుమా. మీకు బాగా పరిచయం ఉన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు, మీరు ఎప్పుడు బాగా విన్నటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తాను. వారు ఎవరంటే అబ్రహాము గారు, లాజరు. అవునా? అబ్రహాము గారి గతి నిర్ణయించబడింది. దానితో పాటుగా నీతిమంతుడిగా బ్రతుకుతున్నటువంటి లాజరు యొక్క గతి నిర్ణయించబడింది. కారణం ఏంటంటే విధి నిర్ణయం వారి చావు తర్వాత స్థిరపరచబడింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు లాజరు గారు చనిపోయారు, ధనవంతుడైనటువంటి ఆయన చనిపోయాడు. వారి విధి లేదా వారి గతి, వారి స్థితి ఎవరైనా మార్చగలుగుతారా? ఇది దేవుడు నిర్ణయించిందా, వారు నిర్ణయించుకున్నదా? ఇది చిట్ట చివరిగా దేవుడు నిర్ణయించిందే. దీని తర్వాత ఏ మనుషుడు కూడా తన గతిని మార్చుకోలేడు. మీకు అర్థమవుతుంది కదా మానవుని యొక్క గతి అలాగుంటుంది. లాజరు గారేమో చనిపోయాడంట, అబ్రహాము గారి రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అంటే ఆయన ఏం జరుగుతుంది అక్కడ? లాజరు గారు సమాధానం యొక్క స్థితిలోకి నీ గతి ఏంటో, నీ స్థితి ఏంటో, నీ విధి ఏంటో నీవు నిర్ణయించుకోవటానికి దేవుడు నీకు ఇంకా అవకాశాన్ని ఇచ్చాడు. చనిపోయినటువంటి ధనవంతుడు తన విధిని మార్చుకోలేక తాపత్రయపడుతున్నాడు. నాకు దయచేసి ఒక అవకాశం ఇవ్వు, పోనీ నా కింద ఉన్నటువంటి సహోదరులకైనా దయతో వారినైనా జ్ఞాపకం చేసుకొని మాట్లాడినప్పుడు వాళ్ళ గతి ఏంటో వాళ్ళు పడతారు. వారి దగ్గర కింద చెప్పడానికి వారు ఉన్నారు, వారు చూసుకుంటారు. కానీ నీ పని ఏంటో నువ్వు ఆలోచించుకొని ధనవంతునికి చిట్ట చివరి నిర్ణయం వాడి విధిని నిర్ణయించాడు. అదేంటో తెలుసా? నిత్యాగ్ని దండన. మీకు అర్థమైందా? మనుషుని యొక్క గతి అన్నది ఆ మనుషుని చేతిలోనే ఉంది. ఇక రెండవది, మనుషుని యొక్క గతి ఎప్పుడు నిర్ణయించబడుతుందంటే మనిషి యొక్క గతి మార్చలేనటువంటి స్థితిలోనికి ఎప్పుడు మార్చబడుతుందయ్యా అంటే మీకు అర్థమైందా, అర్థం కాలేదా? మొదటిదేమో దేవుడు విధించిన గతి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటం అయితే, రెండవది ఎప్పుడు మన విధి శాశ్వతంగా మార్చబడుతుందంటే మనిషి యొక్క మరణం తర్వాత మన విధి శాశ్వతంగా మార్చబడుతుంది. రెండవది మనిషి యొక్క విధి లేదా వాడి గతి లేదా వాడి స్థితి ఎప్పుడు నిర్ణయించబడుతుందంటే రెండవది యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు. నీకు అర్థమవుతుందా? మొదటిదేమో నీవు చనిపోయిన తర్వాత, నీవు చనిపోయావు అనుకో, ఇక నీకు అవకాశాలు లేవు. అది నేనైనా సరే, అవునా కాదా? నేను చనిపోయిన తర్వాత మార్పు చెందటానికి లేదా నా విధిని నేను మార్చుకోవటానికి
కొరకు చనిపోయాడు, మన పాపములు భరించటానికి ఒకసారి అర్పింపబడ్డాడు. అయితే ఎవరైతే యేసుక్రీస్తు వారి కొరకు కనిపెట్టుకుంటూ, ఆయన కొరకు నిరీక్షిస్తూ, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటారో వారి కొరకట మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు రెండవసారి ప్రత్యక్షమవుతాడంట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, యేసుక్రీస్తు వారు రెండవసారి ప్రత్యక్షమైతే ఏమవుద్ది? మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు, శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు. ఇటు చూడండి ఒకసారి, దయచేసి ఓపికతో ఒక 5 నిమిషాలు వినండి. యేసుక్రీస్తు వారు ఒకసారి ప్రత్యక్షమయ్యాడు, శరీరధారిగా చనిపోయాడు. అయితే రెండవసారి నీతిమంతులైన వారి కొరకు మరలా ప్రత్యక్షమవబోతున్నాడు. ఇక్కడ నీవు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఆయన ప్రత్యక్షమైతే ఏం జరుగుతుందో తెలుసా? మన గతి నిర్ణయించబడుతుంది. మీరు ఆలోచిస్తున్నారా? యేసుక్రీస్తు వారు గనక ఈ రాత్రికాల సమయంలోనో లేదా ఈ సంవత్సరం మొదటి దినములోనో ప్రత్యక్షమయ్యాడు అనుకో, మన గతి ఏంటో నిర్ణయించబడుతుంది. మన స్థితి లేదా మన బ్రతుకు నిర్ణయం జరిగిపోతుంది. అంటే దాని అర్థం ఏంటంటే విధి నిర్ణయం అన్నది అక్కడితోనే నీ నిర్ణయం నిర్ణయించబడుతుంది. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందో 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులకి రెండవసారి తన పత్రికను రాస్తూ అక్కడ మాట్లాడాడు. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 8 వచనాలు, 6, 7, 8 వచనాలు కలిసి ఉంటాయి. 6 నుంచి 8 వచనాల్లో మనం చదువుతున్నాం. ఇప్పుడు ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరుచుచు దూతలతో కూడా పరలోకంలో నుండి అగ్నిజ్వాలలతో ప్రత్యక్షమై, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం జాగ్రత్తగా వినాలా? చదువు ఒకసారి మరలా. దేవుణ్ణి ఎరుగరు వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు, అంటే సంఘస్థులకు అన్నమాట, మాతో కూడా విశ్రాంతిని అనుగ్రహించుట దేవుడికి న్యాయమైన పనిని మాట్లాడాడు. ఇక్కడ ఏం చెప్పాడంటే యేసుక్రీస్తు వారు రెండవసారి ప్రత్యక్షమైనప్పుడు ఏం జరుగుతుందంటే దేవుణ్ణి ఎరుగని వారికిని మన ప్రభు అయిన యేసు యొక్క సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన జరుగుతుందని మాట్లాడాడు. ఈ ప్రతిదండనలో నుంచి తప్పించుకునే నాదుడే ఉన్నాడు. ఇంకా కారణం ఏంటంటే మనిషి యొక్క విధి లేదా వాడి యొక్క గతి లేదా మనుషుని యొక్క పరిస్థితి అక్కడితో నిర్ణయించబడుతుంది. యేసుక్రీస్తు వారు రెండవసారి ప్రత్యక్షమైతే కనుక ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచలేదో ఆ యావత్తు మానవ జాతంతా కూడా శిక్షకు పాత్రులంట. దేవుని యొక్క ప్రతిదండనకు వారు సిద్ధపరచబడిన వారని గ్రంథం తెలియజేసింది. కారణం ఏంటో తెలుసా? వారి గతి అక్కడితో సమాప్తమైపోయింది. నీకు అర్థమవుతుందా? మనుషుని యొక్క విధి, వాడి యొక్క తలరాత లేదా తలరాత అంటూ ఉంటుంది కానీ వాడి యొక్క పరిస్థితి, మనుషుని యొక్క చిట్ట చివరి దశ అది నిర్ణయించబడుతుంది ఇంకా అక్కడితో. కాబట్టి విషయం ఏంటంటే ఎవడికి కూడా దేవుడు తలరాతలు రాయడు. ఏ మనుషుని కూడా దేవుడు విధులు నిర్ణయించడు. అది నీ చేతుల్లో ఉంది. నీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? కనుక తండ్రి అయిన దేవుడు తన కాలాన్ని నీకు అనుగ్రహించినప్పుడు, దేవుడు ఒక సంవత్సరాన్ని బహుమానంగా నీకు ప్రసాదించినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఏం చేద్దాం మరి? మీరేం మాట్లాడట్లే. విషయం ఏంటంటే దేవుడు మనకు ఒక సంవత్సర కాలాన్ని బహుమానంగా మనకు అనుగ్రహించినప్పుడు
మనం ఏం చేద్దాం అంటున్నా? నీ విధేంటో నిర్ణయించుకోవటానికి నీకు ఇదొక అవకాశం. నీకు అర్థమవుతుందా? నీ గతి నువ్వు ఎలాగూ బ్రతుకుతావో నిర్ణయించుకోవటానికి నీకు ఇదొక అవకాశం. ఈ అవకాశం భూమి మీద ఉన్నంత వరకు మాత్రమే దొరుకుతుంది సుమా. నీ గతిని లేదా నీ స్థితిని నిర్ణయించుకోవటానికి అవకాశం ఎక్కడ దొరుకుతుందో తెలుసా? భూమి మీద మనిషి బ్రతుకున్నంత వరకే. ఈ విషయాన్ని మీకు అర్థం కావడానికి, ధనవంతుడు చనిపోయాడా? చనిపోయిన తర్వాత నిత్యత్వంలోకి మార్చబడ్డా? అక్కడ గోజాడుతున్నాడు దేవుణ్ణి, బ్రతిమాలుతున్నాడు దేవుణ్ణి. అయ్యా తండ్రి అయిన దేవుడా, నాకు ఒక చుక్క నీటితో నా నోటిని చల్లార్చంటే కాని పని. నీకు సమయం ఇచ్చినప్పుడే నువ్వు నిర్ణయించుకోలే. నీ గతి ఏంటో నీవు నిర్ణయించుకున్నావు. నీ గతి ఏంటో తెలుసా? ఆరని అగ్నిలో నిత్యము నీవు నరకం అనుభవించటం అనేది నీ గతి. దాన్ని నేను నిర్ణయించింది కాదు. నీకు అర్థమవుతుందా? దేవుడేమైనా ధనవంతుడికి నిత్యాగ్ని దండన నిర్ణయించాడా? లేదు. ధనవంతునికి కూడా ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ధనవంతుడైన వాడికి కూడా బ్రతుకు దినాన్ని ఇచ్చాడు. కారణం ఏంటంటే ఆ ధనవంతుడు దాన్ని వాడుకోలే. తన విధి నిర్ణయాన్ని తాను మార్చుకోలేకపోయాడు, చనిపోయాడు. నిత్యత్వంలో ఆరని అగ్నిలో నరక యాతన అనుభవిస్తున్నాడు. కాబట్టి మీరు ఆలోచించాల విషయాన్ని. గనుక దేవుడు ఒక ఆయనకు ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఎవరైనా చూడండి ఒకసారి. ఎవరికి? హిజ్కియా. పర్లేదు తీయొద్దండి, కరెక్ట్గా చెప్పారు. హిజ్కియా గారికి సమయం అయిపోతుంది కనుక హిజ్కియా గారికి దేవుడు ఎన్ని సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు? 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు బహుమానంగా హిజ్కియా గారికి ఇచ్చాడు. హిజ్కియా గారు ఏం చేశాడు తెలుసా? అయ్యా హిజ్కియా, నీవు చనిపోతున్నావని ఆ మాట చెవిన పడగానే తన విధి నిర్ణయం ఏంటో ఆయన జ్ఞాపకం వచ్చింది. హిజ్కియా గారికి యెషయా ప్రవక్త గారి ద్వారా రాజమందిరంలోకి ప్రవేశించి హిజ్కియా గారికి ఒక హెచ్చరిక జారీ చేశాడు. యెషయా గారు, నీవు చనిపోతున్నావు కనుక నీ బ్రతుకును చక్కదిద్దుకో అని మాట్లాడాడు యెషయా గారు. అవునా? యెషయా గారిని పంపించి హిజ్కియా రాజుకు నీవు చనిపోతున్నావు కనుక నీ బ్రతుకును చక్కదిద్దుకొని మాట్లాడంగానే హిజ్కియా గారు ఏం చేశాడో తెలుసా? ఆయన రాజు వాస్తవానికి ఒక రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నటువంటి